తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన తెలంగాణ సభ్యత్వ నమోదు కార్యక్రమాలు రోజురోజుకు ఊపందుకుంటున్నాయి. ఇందులో భాగంగా మియాపూర్లోని మువ్వ సత్యనారాయణ యువసేన ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో సత్యనారాయణతో పాటు కార్పొరేటర్ రమేష్, తెరాస నాయకులు గంగాధర్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పార్టీ సభ్యత్వ నమోదు శరవేగంగా జరుగుతుంది. ఇందులో భాగంగా మువ్వ సత్యనారాయణ యువసేన ఆధ్వర్యంలో తెరాస పార్టీ సభ్యత్వ నమోదు జేపీ నగర్ లో చోటు చేసుకుంది. కార్యక్రమానికి మువ్వ సత్యనారాయణతో పాటు కార్పొరేటర్ మేకా రమేష్, తెరాస నాయకులు గంగాధర్ తదితరులు పాల్గొన్నారు. పడగలతో గవర్నమెంట్ హాస్పిటల్ నిర్మించడానికి సీఎం గారు తెలపడం, అసెంబ్లీలో తెలపడం చాలా సంతోషకరం. అది మన మియాపూర్ డివిజన్లో రావడం మనందరికీ కూడా ఎంతో గర్వకారణం. ఎందుకంటే ఎక్కడికో గాంధీకో ఉస్మానియాకో వెళ్ళి ప్రజలందరూ పేద ప్రజలు ఇబ్బంది పడకుండా మన ఏరియాలో మన దగ్గరలోనే ఒక మంచి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, ప్రైవేట్ హాస్పిటల్ ధీటుగా కూడా గవర్నమెంట్ హాస్పిటల్ నిర్మించడం జరుగుతుంది. మనందరికీ కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది హాస్పిటల్. అలాగే హాస్పిటల్ అనే కాదు, ఇక్కడ మియాపూర్ బస్ టెర్మినల్ ఒకటి ఏర్పాటు చేయడం జరుగుతుంది. సుమారు 320 కోట్లతో బస్ టెర్మినల్ ఒకటి వస్తుంది. మియాపూర్ అభివృద్ధిలో ముందుకు వెళ్తా ఉంది. రాబోయే రోజుల్లో ఐటీ పార్కులు కానీ వాటి మీద కూడా మా యువ నాయకులు కేటీఆర్ గారు కూడా దృష్టి పెట్టి ఐటీ పార్కులను కూడా ఏర్పాటు చేస్తామని చెప్పడం జరిగింది. అభివృద్ధిలో మన తెలంగాణ రాష్ట్రం నెంబర్ 1 స్టేట్గా మంచి నగరంగా మనం అభివృద్ధి చేసుకుంటే, హైదరాబాద్ నగరం అంటే ప్రతి ఒక్కరికి తెలుసు, కానీ మంచి నగరంగా మనం అభివృద్ధి చేసుకుంటే క్లీన్ అండ్ క్లీన్గా ఉండే విధంగా మనందరం కూడా ఉండాలని, అలాగే ఈ ఎస్సిటీ వాళ్ళు కొన్ని సమస్యలు చెప్పడం జరిగింది. మళ్ళీ తప్పకుండా ఆ సమస్యలన్నీ తీర్చి 100% చేయడానికి నేను కార్పొరేటర్గా, అలాగే సీనియర్ నాయకులు మోహన్ గారు కానీ, ఇంకా మా మంత్రి గారు కానీ, సీఎం గారి దృష్టికి కానీ ఏదైనా మనకు పెద్ద ప్రాబ్లం ఉంటే మంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళైనా సరే చేయడానికి ఎప్పుడు మేము రెడీగా ఉంటామని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ఎస్సిటీ వాసులకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు. సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ఈరోజు శ్రీలింగంపల్లి నియోజకవర్గంలో మరి కార్పొరేటర్ మేకా రమేష్ గారు, మియాపూర్ డివిజన్, అదేవిధంగా గంగాధర్ గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఈరోజు ప్రతి కాలనీలో కూడా వెళ్ళి మరి మెంబర్స్ అందరినీ కూడా అసోసియేషన్ సభ్యుల ద్వారా మరి మెంబర్స్ అందరికీ కూడా తెలియజేసి ఈరోజు వాలంటరీగా చాలామంది వచ్చి మరి టీఆర్ఎస్ ప్రభుత్వం మీద ఉన్నటువంటి నమ్మకంతో, మరి మన నాయకుడు చంద్రశేఖరరావు గారి మీద ఉన్నటువంటి నమ్మకంతో ఈరోజు ప్రతి ఒక్కళ్ళు కూడా ఆయన చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలను దృష్టిలో పెట్టుకుని రాబోయే రోజుల్లో తప్పకుండా ఇది బంగారు తెలంగాణ అయ్యే పరిస్థితులు ఉన్నాయి కాబట్టి వారందరూ కూడా ఉత్సాహంతో ముందుకొచ్చి మెంబర్షిప్ తీసుకోవడం జరుగుతూ ఉంది. అంతేకాకుండా మరి ఈరోజు మెంబర్షిప్ తీసుకునే వాళ్ళకి కూడా టీఆర్ఎస్ పార్టీ వాళ్ళకి ఇన్సూరెన్స్ కలగజేయడం, ఎవరికైనా అనుకోని పరిస్థితుల్లో ఏదైనా యాక్సిడెంట్ అయినా ఏదైనా కూడా వాళ్ళందరికీ కూడా ప్రతి నెల కూడా చెక్కులు ఇస్తాం జరుగుతూ ఉంది. అది మనందరం కూడా చూస్తూ ఉన్నాం. మరి ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమం యొక్క స్లిప్ను కూడా జాగ్రత్తగా పెట్టుకోవాలని చెప్పి మీ అందరినీ కోరుకుంటూ, అదేవిధంగా రాబోయే రోజుల్లో మనం చూస్తూ ఉన్నాం, ఇప్పుడు మిషన్ భగీరథ కార్యక్రమం జరుగుతూ ఉంది. మరి సీఎం గారు చెప్పడం జరిగింది, టీఆర్ఎస్ ప్రభుత్వంలో మేము ఓట్లు అడుగుతామని చెప్పి కూడా ఆయన అంత ధైర్యంగా చెప్తున్న పరిస్థితుల్లో మరి ఈరోజు తెలంగాణలో ఎంత అభివృద్ధి జరుగుతుందో మనం చూస్తూ ఉన్నాం. తెలుగు ప్రజలు 2 రాష్ట్రాలుగా విడిపోయిన తర్వాత 2 రాష్ట్రాలు కూడా అభివృద్ధి పదంలో ముందుకెళ్తున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా మరి టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వం తీసుకోవాలని చెప్పి అందరినీ కోరుకుంటూ, మరి ఈ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి గంగాధర్ గారికి, అదేవిధంగా కార్పొరేటర్ మేకా రమేష్ గారికి,